కురుక్షేత్రంలో ఎంతోమంది మహావీరులు ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ ఉన్నారు. కానీ గీత మాత్రం ఒక్క అర్జునుడికే చెప్పారు. ఎందుకు? అర్జునుడే గొప్పవాడా? మిగతా వాళ్ళు అర్హులు కాదా? లేదా ఇది మనం అర్థం చేసుకోలేని ఒక లోతైన సత్యమా? ఈ వీడియో చివరి వరకు వింటే నీ జీవితానికి కూడా గీత ఎందుకు ముఖ్యమో తెలుస్తుంది. కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళంతా యోధులే, కానీ అందరూ వినేవాళ్ళు కాదు. భీష్ముడు అన్నీ తెలిసినా మౌనం. ద్రోణుడు బంధాల్లో చిక్కుకున్నాడు. కర్ణుడు అహంకారంతో నిలబడ్డాడు. దుర్యోధనుడు వినే మనసే లేదు. వాళ్ళందరికీ జ్ఞానం అవసరం లేదు. వాళ్ళందరికీ నిర్ణయం కావాలి. కానీ అర్జునుడు మాత్రం నేను గందరగోళంలో ఉన్నాను. నాకు ఏది ధర్మమో తెలియడం లేదు. అర్జునుడు బలహీనుడా? కాదు. అర్జునుడు భయపడ్డాడా? కాదు. అర్జునుడు నిజాయితీగా ఒప్పుకున్నాడు. నేను తప్పు చేయవచ్చు. నాకు మార్గం చూపు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే దేవుడు ఉపదేశం ఇవ్వడు. అడిగిన వారికి మాత్రమే చెబుతాడు. అర్జునుడు నేను నీ శిష్యుణ్ణి. నువ్వు నాకు బోధించు. ఇక్కడే గీత ప్రారంభమైంది. చాలామంది అనుకుంటారు గీత యుద్ధం కోసం. కాదు, గీత జీవితం కోసం. అర్జునుడు అంటే మనం. ఓవర్ థింకింగ్, ఫియర్, రెస్పాన్సిబిలిటీ, ప్రెషర్, అటాచ్మెంట్. అందుకే మనకి గీత ఇప్పటికీ రిలవెంట్. కృష్ణుడు అర్జునుడిని చూసి చెప్పలేదు, మనల్ని చూసి చెప్పాడు. కృష్ణుడు అందరికీ చెప్పగలడు, కానీ చెప్పలేదు. ఎందుకు? ఎందుకంటే వినే మనసు లేకపోతే జ్ఞానం కూడా భారమే. దుర్యోధనుడికి చెప్పినా అహంకారం తగ్గదు. భీష్ముడికి చెప్పినా నిర్ణయం మారదు. కానీ అర్జునుడికి చెప్పాడు, ఎందుకంటే అతను మారడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా అదే. మనకి గీత ఎప్పుడు వినిపిస్తుంది అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనకు దారి కనిపించనప్పుడు, మనం నిజంగా అడిగినప్పుడు. దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం వినే స్థితిలో ఉండాలి. ఈరోజు నువ్వు బాధలో ఉంటే, గందరగోళంలో ఉంటే, నిర్ణయం తీసుకోలేకపోతే అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు అర్జునుడి స్థితిలో ఉన్నావు. అందుకే నీ జీవితంలో కూడా కృష్ణుడు నీకు గీత చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఒక్కటే చెయ్యి. నాకు మార్గం చూపు అని హృదయంతో అడుగు. కృష్ణుడు గీతని అర్జునుడికే చెప్పలేదు, అర్జునుడిలా మారిన ప్రతి మనిషికి చెప్పాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నా కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.